జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి పర్యటన, విశాఖపట్నం పర్యటన, ఇవాల్టి భీమవరం పర్యటన, అక్కడేమో మత్స్యకారుల గురించి, ఇక్కడేమో ఆక్వా రైతుల గురించి మాట్లాడి ప్రభుత్వం మీదకి ఎగదోసే ప్రయత్నం చేశాడు. ప్రజలకు నిజాలు తెలియవు అనుకుని, సరే దాని మీద మనతో చర్చలో ఎట్లాగూ బాబ్జీ గారు ఉన్నారు, బుచ్చే చౌదరి గారు ఉన్నారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు, అలాగే మనతో ఆంధ్రప్రదేశ్ ఆక్వా ఫార్మర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గాంధీ భగవాన్ రాజు గారు కూడా జాయిన్ అవుతారు మరి కాసేపట్లో. ముందుగా బాబ్జీ గారు నమస్తే అండి. బాబ్జీ గారు, ఇక్కడ నిన్న అక్కడికి వచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఓకే ఆలస్యంగానైనా లేట్గానైనా లేటెస్ట్గా వస్తారు. 10 రోజుల తర్వాత ఆ షిప్ వాళ్ళు అక్కడ సముద్రంలో తప్పిపోయి చనిపోయిన తర్వాత 10 రోజులకు వచ్చారు. వచ్చి పరామర్శకు వచ్చి అక్కడ మాట్లాడిన మాటలు, సరే ఆయన ఎవరు అప్పలరాజు గారు అబ్బాయి యాక్సిడెంట్ గురించి మాట్లాడారు, అది నిన్నే అయిపోయింది, డిబేట్ అయిపోయింది, ఇప్పుడు దాని గురించి వద్దు. కానీ మత్స్యకారుల గురించి ఆయన ఏదో ఆదుకున్నట్టు, ఈ ప్రభుత్వం ఏదో గాలి కొదిలేసినట్టు మాట్లాడాడు. ఇంకోటి ఆశ్చర్యకరంగా నాకు అనిపించింది ఏంటంటే, విశాఖపట్నం అంటే ఏంటి, నేవల్ బేస్, వెంటనే అక్కడ జరగగానే నేవల్ బేస్ వాళ్ళకి చెప్పి 10 హెలికాప్టర్లు పంపించేసి గంటలో తీసుకొచ్చేసి బయటకు అన్నట్టు మాట్లాడేశారండి. మీకు ఏమనిపించింది ఆయన అక్కడ మాట్లాడిన మాటలు కానీ, రెచ్చగొట్టే తీరు కానీ? ఆయన మాటలు అసలు ఒరిజినల్ గా నేను జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అని అనుకుంటే, సరే ఫెయిల్యూర్స్ ఆయన గవర్నమెంట్ లో జరిగిన లోపాలు నాకు తెలుసు కాబట్టి వాటిని దాటి ఈ ప్రభుత్వానికి ఏదైనా ఆయన ఒక సలహా సూచన చేస్తాడు, ఇలా చేస్తే బాగుంటుందని చెబుతాడని నేను ఎక్స్పెక్ట్ చేశాను వికే గారు. కానీ ఆయన వచ్చిన తర్వాత ఆయనకి ఇన్స్టేబుల్ గా ఉన్నాడు. అసలు ఆయన ఎందుకు వచ్చాడు, ఏం చెయ్యాలి, దేనికోసం మాట్లాడాలో ఆయన మర్చిపోయి ఆయన డైవర్ట్ అయిపోయాడు సిద్దిరాపల్లరాజు కొడుకు కోసం. అదొక పద్ధతి. రెండోది, అసలు ఆయన మాట్లాడుతున్న తర్వాత మీకు వాస్తవ విషయం చెప్పాలి. అసలు ఇలాగా మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు అనగానే ఆ ఇన్ఫర్మేషన్ ని విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి కొండపల్లి శ్రీనివాసరావు గారు, శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, అనుకోకుండా నేను కొండపల్లి శ్రీనివాసరావు గారు సమావేశంలో కూర్చుంటే ఆయన ఇమీడియట్ గా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం కలెక్టర్లను అలర్ట్ చేస్తూనే మిగతా హోమ్ మినిస్టర్తో మాట్లాడి, అనిత గారితో మాట్లాడి, మిగతా మంత్రులందరితోటి వెంటనే కోఆర్డినేట్ చేసుకొని పంపిస్తే, రెస్క్యూకి ఆల్రెడీ మన మంత్రులు చెప్పక ముందే గవర్నమెంట్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తో రెస్క్యూ స్టార్ట్ అయిపోయింది. అంత వేరంగా రెస్క్యూ స్టార్ట్ అయింది కాబట్టి వాస్తవాలన్నీ బయటపడ్డాయి. ఎవరైతే ఒక ఆయన మనకు దొరికాడో ఆయన వేరంగా సముద్రం ఒడ్డుకి రావడానికి జరిగింది. దీనిపైన మాట్లాడడం మానేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటేంటో ఆయనకి తెలియనివి, ఆయన బుర్రలో ఏముందో తెలియనివి, పోనీ ఆయన ఏమైనా సొంతంగా ఆదుకోగలిగాడా? చనిపోయిన మత్స్యకారుల కుటుంబంలో ప్రతి పిల్లాడికి నేను ఏదైనా ఉపాధి కల్పిస్తానని ఒక మాట చెప్పగలిగాడా? లేకపోతే చదువులో ఆగిపోతే చదివిస్తానని, మా పార్టీ పరంగా చదివిస్తానని చెప్పగలిగాడా ఆయన? లేకపోతే వాళ్ళకి ఎవరికైనా అనారోగ్యం వస్తే మా పార్టీ అండగా ఉంటుంది, లేకపోతే ఆ కుటుంబానికి అండగా ఉంటుందని ఏమైనా మాట చెప్పగలిగాడా? కాదు. ఆయన వచ్చేమోని రాష్ట్ర ప్రభుత్వాన్ని, లేకపోతే ఏదో ఇంకేమో కొత్త ఇమ్మీడియట్ గా మీరన్నట్టు ఒక 20 హెలికాప్టర్లు, 50 హెలికాప్టర్లు, ఏ రాత్రి ఏం జరుగుతుందో ఏ సింపుల్ లాజిక్ ఏంటంటే బుచ్చే చౌదరి గారు, సముద్రంలోనైనా లేకపోతే ఇటువంటి జరిగినప్పుడు మత్స్యకారులు తప్పిపోవడం వేరు, ప్రమాదానికి గురవడం వేరు. తప్పిపోతే ఏం జరుగుద్ది, వేరే దేశానికి సంబంధించిన సముద్ర జలాల్లోకి వెళితే ఆ దేశంకి సంబంధించిన నావెల్ వాళ్ళు ఎత్తుకుపోతారు, వాళ్ళు అక్కడ అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, మళ్ళీ ప్రభుత్వాలు మాట్లాడుకోవాలి, విడిపించుకోవాలి. ఇది చాలా చూసాం చరిత్రలో. అది తప్పిపోవడం, లేదా పొరపాటున జలాల్లోకి వెళ్తే అక్కడ వాళ్ళు చిక్కుకుపోవడం, ఇది ప్రమాదం. ప్రమాదం అంటే బోటు తిరగబడడం, అలా పెద్ద అలలు వచ్చి తిరగబడ్డము, అలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు బయటపడడం సముద్రంలో ఎక్కడో లోపల అంత ఈజీ కాదు కదా. ఆ రెండిటికి తేడా తెలియకుండా మాట్లాడేసి నిన్న ఆయన ఏదో మత్స్యకారులను రెచ్చగొట్టాలని చేసిన ప్రయత్నం మీకేమనిపించింది బుచ్చే చౌదరి గారు?